అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 13వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో అదృశ్య ద్వారాలు కూడా తెరుచుకోబోతున్నాయి. చివరి వరకు వినండి. మీ యొక్క జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి సూచనలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం మరియు శక్తివంతమైనటువంటి పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా రేపటి రోజు ఏ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలతో ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే మనసులో కొంత ఆందోళన, ఎక్కడో ఒక అసంతృప్తి కూడా ఉండవచ్చు. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా గుర్తుకు వచ్చి టెన్షన్ కూడా పెరగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్త పాటిస్తే అనవసరమైనటువంటి గొడవలను తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ యొక్క కోపమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపు కొంత ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. పై అధికారుల నుంచి పనిపై ఒత్తిడి కూడా ఉంటుంది. మీ యొక్క పనితీరును పరీక్షించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కానీ మీరు తెలివిగా వ్యవహరిస్తే ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు లేదా పరీక్షలకు హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయానికి దగ్గరవుతారు. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దగా పట్టించుకోకపోవటం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి రేపు కొత్త పరిచయాల లాభాన్ని కూడా తీసుకువస్తాయి. కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, కోల్డ్ స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, రవాణా వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. ఎవరి మాట నమ్మి డబ్బులు పెట్టవద్దు. భాగస్వామ్య వ్యాపారాలలో లెక్కలు స్పష్టంగా చూసుకోవాలి. ఆర్థిక విషయాలలో ఏ రోజు ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు, వాహన ఖర్చులు లేదా పిల్లల అవసరాల కోసం డబ్బు కూడా వెచ్చించవలసి రావచ్చు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు అడిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఖర్చుల విషయంలో ప్లాన్తో ముందుకు వెళ్ళండి. అయితే సాయంత్రం సమయంలో ఒక చిన్న సమాచారం లేదా చిన్న లాభం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ జీవితంలో రేపు కొంత జాగ్రత్త అవసరం. మీ యొక్క మాటల వలన ఇంట్లో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. పాత విషయాలను తీసుకురావటం వలన వాదనలు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. అయితే కుటుంబ సభ్యుల సహకారం చివరి వరకు మీకు లభిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమించినటువంటి వ్యక్తి నుంచి ఒక ముఖ్యమైనటువంటి మాట వినే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వారు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అనుమానాలు పెంచుకోవటం మంచిది కాదు. నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి ఇంట్లో చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. చదువుపై దృష్టి పెడితే మంచి ర్యాంకులు కూడా సాధించే అవకాశం ఉంటుంది. అయితే మొబైల్, సోషల్ మీడియా వలన సమయం వృధా కావచ్చు. కాబట్టి ఏకాగ్రత చాలా అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు టైం టేబుల్ ప్రకారం చదివితే మంచి ఫలితం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి, కడుపు సమస్యలు లేదా బీపీకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా
జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. సమయానికి భోజనం చేయండి, నీళ్లను ఎక్కువగా తాగండి, రాత్రి ఆలస్యంగా నిద్రపోవటాన్ని తగ్గించండి. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఎవరికీ కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎక్కువగా చెప్పవద్దు. కొందరు మీ యొక్క బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరు అనుకున్న పని ఆలస్యమైనా సరే నిరాశ మాత్రం చెందవద్దు. దేవుని దయతో చివరికి మంచి ఫలితం మీకు ఏర్పడుతుంది. రేపు అదృష్టం కలిసి వచ్చే సమయం కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ యొక్క సమయంలో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే మంచిది. అదేవిధంగా ఎరుపు మరియు గోధుమ రంగులు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి. దక్షిణ దిశ ప్రయాణం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శక్తివంతమైనటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయంలో ఓం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంటి